అందరికీ నమస్తే. ఒక మంత్రి తన కాన్స్టిట్యున్సీలో ఒక జాబ్ మేళా పెట్టుకున్నాడు. దానికి 259 కంపెనీలను తెప్పించిండు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాల కోసం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకు, తర్వాత బీ ఫార్మసీ, డి ఫార్మసీ, రకరకాల కోర్సులు అయిపోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాలకు ఇప్పించాలని. ఆ ఉద్యోగ మేళాకు ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే 40,000 మంది వడబోసినట్టున్నారు. వాళ్ళు గ్రామీణ ప్రాంతం అనేది ఒక కండిషన్ పెట్టినారు. 40,000 మంది రిజిస్టర్ చేసుకొని 25,000 మంది వచ్చారట సింగిల్ డే. ఇంకా ఇంకో రోజు ఉంది మళ్ళా. అసలు గవర్నమెంటు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, లేకపోతే మేము ప్రైవేట్ సెక్టార్లో 1,00,000 ఉద్యోగాలు కల్పించినాం. శ్రీధర్బాబు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మేము ప్రైవేట్ సెక్టార్లో ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు కల్పించేసినామని. ప్రైవేట్ సెక్టర్ అంటే ఐటీ, రకరకాల కంపెనీలు అక్కడక్కడ. కానీ ఈ జాబ్ మేళకు వచ్చిన రెస్పాన్స్ బట్టి చూస్తే తెలంగాణలో నిరుద్యోగం ఎట్లా ఉంది, తెలంగాణలో ఉద్యోగం కోసం మన స్టూడెంట్స్, మన యువత ఎంత లీగల్గా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ కూడా అర్థమవుతుంది దీనిలో. అసలు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినా వాళ్ళు కనీసం చదువుకునే వాళ్ళు చాలామంది. ప్రభుత్వం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాల కోసం చాలామంది ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళే ఉద్యోగం ఆపేసి తాత్కాలికంగా ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అట్లా కాదు, వీళ్ళందరూ చదువుకొని ఎన్నో రోజులకి వీళ్ళు ఉద్యోగాల కోసం చూస్తూ లాస్ట్కు దానికి వచ్చిర్రంట. చూపిస్తే మీకు అవన్నీ కూడా. వీళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలని ఇంకొకసారి ప్రూఫ్ అయింది. సీఎం చెప్పేటివన్నీ అబద్ధాలని ఆ మంత్రి నిరూపించిండు. ఆ మంత్రి ఎవరు గారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అసలు నిరుద్యోగుల గురించి ఈ ప్రభుత్వం చాలా చెప్పింది, కానీ అసలు ఏమి చేయలేదనేది ఈ ఒక్క సీన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూపిస్తున్న విజువల్ చూడండి ఒకసారి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్. ఎంతమంది కనిపిస్తున్నారు ఆ విజువల్లో? ఆ వీడియోలో అక్కడ తిప్పిన జనమే, ఇక్కడ తిప్పిన జనమే. మొత్తం అదేదో ఫంక్షన్ హాల్ కిటకిటలు ఆడినట్టు, లేకపోతే అక్కడ ఫ్రీగా ఏదో ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు, లేకపోతే అక్కడ ఏదో జాతర అవుతున్నట్లుగా వచ్చేది నిరుద్యోగులు. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారమే 25,000 మంది ఆడ ఫిజికల్గా అటెండ్ అయినారు. వాళ్ళు ఫిజికల్గా అందరూ బయట తీసుకుని వాళ్ళ సర్టిఫికేట్లు జిరాక్స్ తీసుకొని వచ్చారు. మొత్తం 40,000 మంది రిజిస్టర్ చేసుకున్నారంట. హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టుకున్న జాబ్ మేళా అది. ఆ జాబ్ మేళాకి అంతమంది వచ్చారు. ఒకవేళ హైదరాబాద్లో కనుక జాబ్ మేళా పెడితే ఇక లక్షల మంది వస్తారేమో. ఒక హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలోనే అంతమంది వచ్చారంటే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువ మంది తీసుకున్నారు. ఇంకా బయట నుంచి నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నారంట. కానీ గ్రామీణ ప్రాంతాలు టార్గెట్గా పెట్టుకున్న జాబ్ మేళా అది. కానీ ఈ చూసిన తర్వాత నిరుద్యోగులు ఇంత స్థాయిలో ఒక ప్రైవేట్ జాబ్ కోసం, అంటే లక్షల జీతాలు ఇచ్చే జాబ్లు ఏం కావు. 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు 10,000, 15,000 చిన్న ఉద్యోగాల దగ్గర నుంచి చిన్న ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి దానిలో జాబ్ మేళాలు. చిన్న ఉద్యోగాల కోసమే అంతమంది వచ్చారు. ఈ మధ్యనే హైడ్రాల డ్రైవర్ పోస్టుల కోసం పిలిచిన గుర్తుందా మీకు? పోలీసు ఎవరైతే సెలెక్ట్ కాలేదో, పోలీస్ ట్రైనింగ్ పోయి ఫిజికల్ టెస్ట్లోనో లేకపోతే రిటర్న్ టెస్ట్లోనో ఫెయిల్ అయ్యారు కదా, వాళ్ళకు మాత్రమే డ్రైవర్ జాబులు ఇస్తామంటే ఒక్కొక్కరు డిగ్రీలు, పీజీలు చేసి వచ్చిన వాడు లైన్లో. అంటే తెలంగాణలో నిరుద్యోగం అంత తీవ్రంగా ఉందనేది వెరీ క్లియర్. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుంది? గవర్నమెంట్ మేము ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, తర్వాత 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్లో ఇచ్చినాం. అసలు స్టూడెంట్సే నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ధర్నా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాట. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఆల్రెడీ ఈ సంవత్సరం అయిపోతుంది. అసలు జాబ్ క్యాలెండరే లేదు ఈ సంవత్సరం. వీళ్ళు ఎలక్షన్ రాకముందు జాబ్ క్యాలెండర్ అన్నారు. అసలు వాళ్ళకు ఉంది క్యాలెండర్, వాళ్ళకు నెలకు జీతాలు వచ్చే క్యాలెండర్ ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి సెటిల్మెంట్ చేసుకోవాలనో క్యాలెండర్ ఉంది, ఏ మంత్లో ఏం చేయాలనో క్యాలెండర్ ఉంది. కానీ నిరుద్యోగుల కోసం నో క్యాలెండర్. అసలు నోటిఫికేషన్స్ లేవు, క్యాలెండర్స్ లేవు, ఏమీ లేవు. పోయిన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. అసలు వీళ్ళు మెగా డిఎస్సి అని ఉద్యోగంలోకి వచ్చారు. ఉద్యోగం అంటే ప్రభుత్వం. వీళ్ళకు ఉద్యోగం వచ్చింది కానీ నిరుద్యోగులకు ఉద్యోగం రాలే. వీళ్ళకు నిరుద్యోగం ఇప్పించింది నిరుద్యోగులే. మళ్ళీ ఈ గవర్నమెంట్ రావడానికి ప్రధానమైన కారణం నిరుద్యోగులే. వాళ్ళకు వచ్చింది కానీ వీళ్ళకి 25,000 టీచర్ ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. ఏం చెప్పి లాస్ట్కు 11,000 ఉద్యోగాలు వేసారు. ఆ 11,000 5,000 ఉద్యోగాలు పాతయ్యాయి. అసలు అంతకుముందు 2.5 లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇది ఎప్పుడు చెప్పారు తెలుసా? 2021 సంవత్సరం నుంచి చెప్పారు. 2021లోనే కాంగ్రెస్ వాళ్ళే 2.5 లక్షల జాబ్ ఖాళీలు ఉన్నాయని చెప్పిండ్రు. 21లో ఖాళీలు ఉన్నాయంటే మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24ల 25ల ఎన్ని డిపార్ట్మెంట్ల ఎంతమంది రిటైర్మెంట్ అయిపోయినారు? దగ్గర ఒక 15-20 వేల మంది రిటైర్మెంట్ అయ్యారు దగ్గర. అంటే ఎన్ని ఖాళీలు ఉండొచ్చు? ప్లస్ ఇప్పుడు ఇన్ని జిల్లాలు పెరిగినాయి, తర్వాత ఇన్ని ఆఫీసులు పెరిగినాయి,
ఎన్ని పోస్టులు క్రియేట్ అయ్యి ఉండొచ్చు, మరి వాటన్నిటికీ ఎందుకు భర్తీ చేస్తలేరు గవర్నమెంట్? అప్పుడే 2.5 లక్షలు ఉన్నారంటే వీళ్ళు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కలిసి ఒక 2.5 లక్షలు తీసేసినా కూడా దగ్గర మళ్ళీ ఒక 25 లక్షలు, మళ్ళీ ఒక 2.5 లక్షల ఖాళీలు ఉండొచ్చు. ప్లస్ టీజీపీఎస్సీ దగ్గర ఆ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశమే 25 లక్షల మంది రీషేర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీపీఎస్సీలో మళ్ళీ కొత్తగా రీషేర్ చేసుకోలేదు ఇప్పటిదాకా. ఆ సిస్టమ్ను మొత్తం మూలకు పడేసిండ్రు. ఇప్పుడు కనుక రీషేర్ చేసుకునే అవకాశం వస్తే 30 లక్షల మంది రీషేర్ చేసుకుంటారు. తెలంగాణలో ఇంత నిరుద్యోగం ఉంది, మీరు చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామంటే అంతమంది వస్తున్నారు. తీరా చూస్తే మీరు చెప్పేదానికి గ్రౌండ్లో జరుగుతున్న దానికి ఎక్కడ పొంతన లేదు. ఎక్కడ పొంతన ఉన్నాడు? కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రైవేట్ జాబ్లను ఇప్పిద్దామనేది జాబ్ మేళా పెట్టిండు. కనీసం ఈ గవర్నమెంట్ ఎక్కడన్నా ఇట్లాంటి అఫీషియల్గా జాబ్ మేళాలు పెడదాం అని ఏమన్నా ఉందా? మన నిరుద్యోగం ఉన్నప్పుడు జాబ్ మేళాలు పెడితే కనీసం ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశం దొరుకుతుంది కదా. కనీసం అందరూ టీచర్ ఉద్యోగాల కోసం, అందరూ ఇంకేదో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండరు. ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు నడుపుదాం జీవితం అనే వాళ్ళు చాలామంది ఉంటారు. నిరుపేద వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు మీరు అట్లాంటి వాళ్ళ కోసమైనా ఒక నిరుద్యోగం ఎలా పెట్టాలి కదా, ఒక ఉద్యోగం ఎలా పెట్టాలి, నిరుద్యోగులను పిలవాలి. అది తెలిస్తే ప్రభుత్వ ఫెయిల్యూర్ బయటపడతాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటపెట్టినట్టే ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ను, ఈ గవర్నమెంట్ చెప్పే విషయాలన్నీ అబద్ధమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రూఫ్ చేసినట్టే కనిపిస్తుంది చూస్తుంటే. కానీ జాబ్ మేళకు వచ్చిన జనాలను చూస్తే తెలంగాణలో ఇంత నిరుద్యోగం ఉందా, ఇంతమంది జాబులు లేక అల్లాడుతున్నారా, ఇంతమంది జాబుల కోసం ఎదురు చూస్తున్నారా అన్న విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.